హలో అందరికీ. ఈ వ్లాగ్ అయితే నేను ఫస్ట్ టైం బిర్యానీ చేశానండి. సో అది మంచిగా వచ్చిందా లేదా అనేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట. సండే వ్లాగ్. సండే రోజు అంటే డిమార్ట్లో తీసుకొచ్చాం కదండి ఈ రైస్ అయితే. ఒకసారి ట్రై చేద్దాం బిర్యానీ అనేసి అనుకున్నాను. డాడీ చికెన్ తీసుకొస్తే ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం బిర్యానీ ఎట్లా చేశాను అనేసి ఇంకా ఈ వ్లాగ్ అనమాట. టోటల్గా ప్రాసెసే ఉంటుందండి, పెద్దగా వ్లాగ్ అంటూ ఏం ఉండదన్నమాట. సో నేను ఎట్లా చేసుకున్నాను, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇంకా నేను చూపిస్తున్నాను అనమాట. సో మార్నింగే ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేసాము. కొంచెం బిర్యానీ కంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా ట్రై చేస్తున్నాము. అండ్ తక్కువ చేస్తాను అనమాట, మా డాడీకి నచ్చదు, అమ్మ కూడా ఎక్కువ తినదనమాట. అందుకే ఇంట్లో ఎప్పుడు ఈ బాస్మతి రైస్ కానీ ఏం ఉండవు. నా కోసమే నేను ప్రత్యేకంగా రెసిపీ ట్రై చేద్దామని తెచ్చుకున్నాను అనమాట. ఇంట్లో తినే వాళ్ళు ఉంటే చేయడం ఎంతసేపు, నేర్చుకోవడం ఎంతసేపు అండి. సో తినే వాళ్ళు ఉంటే మంచిగా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అరే చేద్దాము, ఎంత కష్టమైన రెసిపీ అయినా చేయొచ్చు అనేసి అనిపిస్తుంది. ఇంట్లో మ్యాక్సిమం సరిగ్గా ఎవరు తినరు. అండ్ కొత్త కొత్త రెసిపీస్, ఇప్పుడు పన్నీర్ కర్రీస్ అయినా మష్రూమ్ కర్రీస్ అయినా ఇట్లా తినరనమాట. అందుకే ఇంకా నాకు ఎక్కువ అలాంటి అలవాటు లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ నేను నానబెట్టుకొని ఉంచాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే అండి, బట్ నాకు ఎట్లా కుదిరింది, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్సైట్మెంట్తో నేను వీడియో షేర్ చేస్తున్నాను. సో అందులోకి ఫస్ట్ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట. కొన్ని ఇంకా నేను వేరే కర్రీస్కి ఉంచుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. బిర్యానీ అంటే ఏమో చాలా పెద్ద టాస్క్, దానికి టైం టేకింగ్ ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ నాకు చేసిన తర్వాత అర్థమైంది మరీ అంత పెద్ద ప్రాసెస్ అయితే కాదండి. మనం కొన్ని వెజిటేబుల్స్, ఇప్పుడు తోటకూర అయినా కూడా అవి మొత్తం మనం క్లీన్ చేసేసరికి టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. బట్ ఇది అంత టైం కూడా ఉండదన్నమాట. నాకు ఎందుకో చాలా చాలా ఈజీగా అనిపించింది అనమాట. సో ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటే అసలు బిర్యానీ అంతేనా, సింపుల్ అనేసి అనిపించింది. సో అంటే మనం ఎప్పటికీ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది, ఎంతెంత క్వాంటిటీలో ఏమేమి వేసుకోవాలి అనేసి అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అటు షిఫ్ట్ చేసేసి ఇటేమో వాటర్ వేసేసుకొని దాంట్లోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. మనం కర్రీలో ఎంతైతే ఫ్లేవర్ రావాలనుకుంటామో ఆ బిర్యానీ రైస్లో కూడా అంతే ఫ్లేవర్ వస్తేనే బాగుంటుంది. సో కొంచెం ఉప్పు అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా నేను అల్లం కూడా వేసినట్టున్నాను. సో అల్లం కూడా వేసానండి. సో అక్కడ బిర్యానీ రైస్ అయితే నానబెట్టానని చూపిస్తున్నాను. అల్లం వేసేసుకొని ఇంకా నాకు గుర్తొచ్చింది, ఆయిల్ వేయడం మర్చిపోయాను అనమాట. వాటర్లో కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ కర్రీలో వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో అటు సైడ్ గ్యాస్ చాలా చిన్నగా ఉంది, లో ఫ్లేమ్లో ఉందన్నమాట. సో చెప్పాను కదా మొన్న కొంచెం ప్రాబ్లం ఇచ్చిందని. సో అందుకనేసి ఇంకా అటు సైడ్ ఏం పెట్టట్లేదు ఈ కర్రీ, ఎందుకంటే వాటర్ అటు పెట్టచ్చు కానీ అస్సలు ఫ్లేమ్ లేదండి. మనకు చిన్నగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వెయిట్ చేసుకోవడానికి 10 మినిట్స్ పడుతుంది. సో ఇంకా ఇక్కడైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నా పర్లేదు, గీ వేసుకున్నా పర్లేదు, బట్ మాకు కొంచెం గీ నచ్చదు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇందులోకి మనం రైస్ అయితే యాడ్ చేసేసుకోవడమే. ఇంకా కర్రీ ఇటు షిఫ్ట్ చేశానండి, ఇక్కడ మాడిపోతుంది అనేసి. ఇందులోకి పసుపు అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. ఉప్పు అయితే నేను వేసుకోలేదు, ఎందుకంటే మా కారంలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి నేను వేసుకున్నాను అనమాట ఉప్పు. సో మంచిగా ఆయిల్ అయితే కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ ఉన్నా కూడా బిర్యానీ టేస్ట్ బాగోదు. సో ఎక్స్పీరియన్స్ నాకేం లేకపోయినా కూడా కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నాను అనమాట. ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు నాకు అనిపించేది అప్పుడు నేను ఎప్పుడు చేస్తానో అనేసి అనిపించింది. ఫస్ట్ అటెంప్ట్ అయితే నేను సక్సెస్ఫుల్గా నేను చేశాను అనమాట. సో ఇక్కడైతే ఇవి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అందులోకి చికెన్ అయితే యాడ్ చేసేసుకోవడమే. సో మంచిగా అనిపించింది అసలు నాకు. ఆ రోజు ఒక్కరి హెల్ప్ కూడా నేను తీసుకోకుండా బిర్యానీ చేశానండి. అంటే ఫస్ట్ టైం అనేసి కూడా నాకు హ్యాపీగా అనిపించింది. పలావ్ అంటే ఈజీగా చేసేసుకోవచ్చు, అందులో ఏం ప్రాసెస్ లేదు. పలావ్ అయితే నేను ఎన్నోసార్లు చేశాను అనమాట, బట్ ఇట్లా దమ్ పెట్టి బిర్యానీ లెక్క ఎప్పుడు చేయలేదు. సో ఇది పెద్ద విద్యం కాదనేసి అనిపించింది నాకు. సో ఇంకా నెక్స్ట్ ఇది మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. బయట మనం హోటల్స్లో తీసుకొచ్చుకునేది రబ్బర్గా, సో
గట్టిగా పీస్ అంతా చప్పచప్పగా కారం లేకుండా ఉంటూ ఉంటుంది కదా, అసలు అది బాగోదు. మనం ఇంట్లో చేసుకుందే మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా చికెన్ వేసిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో కొంచెం ఆ ఘాటు ఉండాలనేసి, ఆయిల్లో వేస్తే ఘాటు తగ్గిపోతుంది కదా, సో ఇట్లా వేసాను అనమాట. సో నాకు బిర్యానీ అంటే హోటల్స్లో అంతగా పెద్దగా నచ్చదండి. ఆ ఫ్లేవర్స్ ఎక్కువగా స్పైసెస్ యాడ్ చేస్తారు. అండ్ ఇంకోటి పీస్ కూడా నచ్చదనమాట. సో ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. ఇంకా అటు ప్రాసెస్ అయిపోయినాక నేను ఇది నెక్స్ట్ ముందు రోజు క్లిప్పింగ్ అనమాట. ముందు రోజు నేను ఏం చేస్తానంటే పల్లీలని కొంచెం ఒక గుప్పెడు అంటే మా ముగ్గురు కోసం గుప్పెడు ప్లస్ బాదాం ఒక 5 ఈచ్ 1 అట్లా 5 అన్నట్టు నానబెట్టేసుకున్నాం అనమాట. ఓవర్ నైట్ అది సోక్ అయి మార్నింగ్ తింటే చాలా మంచిది. సో నాకైతే పల్లీలలో మంచి బాదం పప్పులో ఎంత అయితే ఉంటుందో పల్లీలలో కూడా అంతే ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయట అండి. సో నేను అందుకే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇంకా అవి పొద్దున అయిపోయింది కదా, ఇంకా నానబెట్టేసుకొని నైట్ అంతా ఇంకా పొద్దున తింటున్నాను అనమాట నేను. సో నానిపోయిన అంటే ఓవర్ నైట్ ఉన్న పల్లీలు బాగుంటాయి అన్నమాట. మనం అంటే చెట్టు నుండి ఎట్లా వస్తాయండి, తీయగా బాగుంటాయి కదా, సో అట్లనే అనిపించింది మాకు. తినేసామన్నమాట పొద్దున్నే. సో ఒక పక్క కర్రీ అయిపోతుంది, ఇంకా డాడీ వస్తూ కంకిలు కూడా తీసుకొచ్చాడు. సో చాలా డేస్ తర్వాత కంకులు తిన్నాను. చెప్పాను కదా నాకు చాలా ఫేవరెట్ అనేసి. చాలా తీయగా ఉన్నాయండి, అసలు చాలా చాలా స్వీట్గా అనిపించింది. కొత్తగా వచ్చినాయి కదా ఇప్పుడు కంకులు అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ అయితే చూస్తున్నాను. ఇది ఇంకా మంచిగా మగ్గిపోయింది. సో సాఫ్ట్ అయిపోయింది పీస్ అయితే. సాఫ్ట్ అయిపోతేనే మంచిదండి, మనం దమ్కెట్టినప్పుడు అది ఉడకదు కాబట్టి. సో పీస్ మ్యాక్సిమం మంచిగా ఇక్కడనే ఉడికిపోతేనే ఆ రబ్బరీ టెక్స్చర్ అంతా పోతుంది అనమాట. సో హోటల్స్లో వాళ్ళు డైరెక్ట్గా వేస్తారు కాబట్టి కొంచెం స్పైసెస్ అన్నీ దానికి పట్టుకోవు, కొంచెం బాగుండదు అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ పెరుగు యాడ్ చేయలేదండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అసలు నేను మర్చిపోయాను అనమాట. పెరుగు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ కారం అయితే నాకు తోచినంతగా నేను వేస్తున్నాను. సో ఎందుకంటే బిర్యానీలో ఎక్కువ కారం ఉంటే బాగోదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము అండ్ స్పైసెస్ కూడా ఉన్నాయి అండ్ మసాలాస్ ఉంటాయి కాబట్టి ఓవర్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ కారం ఎక్కువగా ఉంటే ఫ్లేవర్స్ అన్నీ డామినేట్ చేస్తాయి కాబట్టి బాగోదన్నమాట. సో ఇక్కడైతే మంచిగా పీస్ అయితే ఉడికిపోయింది. ఈ పీస్కి కొంచెం కారం పట్టాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నాను కదా ఈ గంజులనే సరిపోతుంది అనేసి అనుకున్నాను, బట్ ఇది సరిపోదు. ఎందుకంటే బియ్యం మనం ఉడికిన తర్వాత అది క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది కదండి. సో అది ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసి దాన్ని పక్కకు పెట్టేసాను. కర్రీ అయితే అది రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇది మంచిగా మరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మంచిగా యాడ్ చేసుకొని దానికి మనం సరిపోతే అంత తెలిసిపోతుంది, మనకు ఎంత ఉడకాలో తెలిసిపోతుంది అనమాట. నేను ఫస్ట్ టైం చేసేదాన్ని నాకే క్లారిటీ అర్థమైంది, చాలామందికి తెలిసే ఉంటుంది. సో అందులోకి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. సో ఫ్లేవర్డ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది బిర్యానీలో ముక్కలు ఉంటేనే తినాలని ఇష్టపడతారు కదండి, బట్ నాకు మాత్రం ఆ ఫ్లేవర్డ్ రైస్ అంటేనే ఇష్టం. నేను ఎక్కువగా పీసెస్ అంటే నాకు నచ్చదు అనమాట. ఇప్పుడు ఈరోజు చేసుకున్న బిర్యానీలో కూడా నేను రైస్ మొత్తం తినేసాను కానీ ముక్కలన్నీ ఉంచదనమాట. ఒక 2-3 తినేసాను. నాకు నచ్చదనమాట ఫ్లేవర్డ్ రైసే. నాకు ఆ చికెన్ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఉడికిపోతుంది, కొంచెం కరెక్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట, లేకపోతే అంత కరెక్ట్గా ఉండదన్నమాట, పొడిగా ఉండదు, ముద్దగా అంత ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఇంకా ఇది ఉడికిపోయినట్టే. పట్టుకొని అంటే చూస్తే తెలిసిపోతుంది అండి ఉడికింది అని అర్థమైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇక్కడ పెద్ద గంజు తీసుకున్నాను, లేకపోతే ఇలాంటి మూకుడు అయితేనే సరిపోతుంది. అది ఫస్ట్ సరిపోదు అనమాట. ఇందులోకి ఫస్ట్ కర్రీ వేసుకుంటున్నాను. సో కొంచెం కర్రీ కింద వేసేసాను. నాకు తెలిసినట్టుగా కింద గీ కూడా వేస్తారు చాలామంది. నేను చెప్పాను కదా గీ అంతా నచ్చదనేసి. ఇంకా ఇది పెట్టేసుకొని దాంట్లోకి పైన ఒక లేయరు రైస్ యాడ్ చేసుకోవాలి. సో కొంతమంది ఫుడ్ కలర్స్, లెమన్ ఇవన్నీ పిండుకుంటుంటారు కానీ నేను ఇంకా లెమన్ అయితే నేను పిండలేదండి. లాస్ట్కి తినేటప్పుడు తిందాం అనేసి అనుకున్నాను. అండ్ ఆనియన్స్ అంటే బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ నేను వేయకపోయినా కూడా బాగానే వచ్చిందని అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా వెల్ ప్రిపేర్డ్గా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. కొన్ని ఇంకా నాకు నచ్చని వంటలు అండ్ నచ్చేలాగా చేసుకోవాలనుకుంటున్నాను, తెలియని వంటలు తెలిసేలాగా చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. సో
అసలు బిర్యానీలో ఈ లెగ్ పీసే హైలైట్ కదండి. సో అదొక్కటి తినేసి మిగతా అన్నీ వదిలిపెట్టాను అనమాట. నాకు అంటే నచ్చదు, బయట తెచ్చుకున్నా నాకు ఇంట్లో తెచ్చుకున్నా బిర్యానీలో పీసెస్ అంటే నచ్చాయి అనమాట. సో రైస్ కోసమే తింటాను నేను ఎక్కువ బిర్యానీ. సో ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్కి ఇంక కొత్తిమీర వేసేసుకుంటే దీని మీద దమ్ పెట్టేసేయాలి. సో మేము అంత పెద్ద ప్రాసెస్ ఏం చేయట్లేదు కాబట్టి దాని మీద ఒక మూత పెట్టేసి దాని మీద రోల్ పెట్టేసామన్నమాట. రోల్ పెడితే అది చాలా బాగా బరువు ఉంటుంది కాబట్టి బయటికి ఎయిర్ వెళ్ళే అవకాశమే ఉండదండి. సో మంచిగా అది దమ్ అయిపోతుంది. నేను కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి, అంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ దాన్ని వదిలేసాను అనమాట. వదిలేసిన తర్వాత రెడీ అయిపోయింది మంచిగా. రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా కుదిరింది. నేను ఇంత మంచిగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వేసుకున్న మసాలాలు అండ్ ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ వేసుకోవాల్సిన పనే రాలేదు. అండ్ లాస్ట్కి నిమ్మకాయ పిండుకొని తింటే ఎంత టేస్టీగా, అసలు చాలా బాగుండింది. ఫస్ట్ టైం చేసినట్టు అసలు ఎవ్వరు అనుకోరండి. నేనైతే మంచిగా చేశాను. నాకైతే ఫుల్ హ్యాపీగా అండ్ సాటిస్ఫైడ్గా అనిపించింది చాలా చాలా మంచిగా కుదిరేసరికి. సో ఇంకా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాడీ ఈ కందనకాయలు కూడా తీసుకొచ్చాడు. నాకు ఇష్టం అనేసి ఇది ఫ్రై లాగా చేసేసుకున్నాం. ఇంకొంచెం కూర తీసుకొస్తే దాంట్లో కొన్ని బిర్యానీ లాగా, కొంచెం ఏమో ఇట్లా గ్రేవీ కర్రీ లాగా చేసుకున్నాము. సో చెప్పాను కదా అమ్మకి డాడీకి బిర్యానీలు ఎక్కువ నచ్చవు అనేసి. అమ్మ మాత్రం తినిందండి, నచ్చింది అనేసి. నాకు అందుకే హ్యాపీగా అనిపించింది. బయట తెచ్చిన బిర్యానీలు అమ్మ ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోదు, బట్ ఇంట్లో చేశాను కాబట్టి తనకు నచ్చిందంట. మంచిగా నాతో పాటే తినేసింది. అందుకే మా ఇద్దరికి అది అయిపోయిందనమాట. లేకపోతే కష్టంగా ఉండేది, పడేసే అక్కడికి వచ్చేదనమాట. బట్ ఒక్క ముద్ద కూడా మేము వేస్ట్ చేయలేదు, మంచిగా తినేసాము, అంతా కంప్లీట్ చేసేసామన్నమాట. లాస్ట్కి ఇంకా ఆనియన్స్, నిమ్మకాయ ఇవన్నీ మంచిగా పక్కకు పెట్టేసుకొని తినేసాము. సో నాకైతే నా ఎక్స్ప్రెషన్ చూడండి, నాకు ఎంత బాగా నచ్చిందంటే అసలు నేను చెప్పలేను, నాకు బాగా అనిపించింది అనమాట. సో మనం బయట తెచ్చుకుంటే ఎట్లుంటుందో అట్లనే ఒక పెరుగు ఒకటి మిస్ అయింది అంతే. బాగా అనిపించింది, సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట సండేని ఈ బిర్యానీతోని. వ్లాగ్ అయితే కంటిన్యూషన్ ఉందండి. నేను ఇంకా ఈ బిర్యానీదే ఎక్కువగా లెంతీగా వీడియో ఉంది కదా అనేసి ఇది షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే వీడియోస్ ఇంకా ఉన్నాయన్నమాట, షేర్ చేస్తూ ఉంటాను రోజుకొకటి. వాచ్ టైమ్స్ తగ్గిపోతుంది. సో హోప్ఫుల్లీ అది పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిగా బిర్యానీ అయితే ఎంజాయ్ చేశాను. ఇంతకీ మీరేం చేశారు సండే మంచిగా తింటున్నారా అన్ని రెసిపీస్? సో మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.